నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 19 లబ్ధిదారులకి 498,000 రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు. నిరుపేద వర్గాలకు చెందిన ప్రజలకి వైద్యానికి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకి ఉచిత వరి విత్తనాల్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆ ధరణి పోర్టల్ వల్ల మన యొక్క అధికారాలని తీసి వేరే దేశపోనికి అప్పచెప్పి వాడు ఇష్టానుసారంగా మనకు హక్కులను కాలరాసినటువంటి మరి గత ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాయడం జరిగింది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ధరణిని రద్దు చేసి కాసు కాలంలో పేరు ఎక్కియడం, అదేవిధంగా భూమి ఏదైతే కారస్ ఖాతా కానీ సీలింగ్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమి కానీ ఫారెస్ట్ భూమి కానీ ఖరీదు పెట్టి కొనుక్కున్నటువంటి భూమి కానీ ఆ భూములంటే మీకు సర్వే జరిపి పాస్ పుస్తకాలు ఇచ్చి రేపు రైతు భరోసా కానీ యాక్సిడెంట్ అయితే రైతు బీమా కానీ అదేవిధంగా బ్యాంకులో పోతే పంట రుణం వచ్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది భూభారతి. ఆ చట్టము తహసీల్దార్కు ఆర్డీఓలకి అధికారం ఉండే విధంగా, ఇంతకుముందు కలెక్టర్ యొక్క తంబు పెడితే ఓపెన్ అయ్యేది. గతంలో మాదిరిగా మనం భూమి దున్నుకుంటున్నాం, భూమిని నమ్ముకుంటున్నాం, మన బుక్కులేక అనేక అవస్థలు పడ్డాం. అలాంటి ఈరోజు అధికారాలను తహసీల్దార్లకే ఆర్డీఓలకు ఇచ్చి మీరు నిజమైనటువంటి భూమి దున్నుకునేటువంటి రైతులకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి హక్కును కల్పించడం జరగబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, గుట్టలకు బండలకు చెట్లకు కాకుండా ఏదైతే రైతు భరోసా జనవరి ఎండింగ్ లో ఎవరైతే కాసు వేసుకొని ఉంటున్నారో ఆ రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తాం. చెట్లకు గుట్టలకు బండలకు 21,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేయడం జరిగింది. మీరు నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం కానీ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రసంగం కానీ మీరు చూసే ఉంటారు. కనుక దాన్ని మీరు అర్థం చేసుకొని రైతులకు